మరి ఫస్ట్ ప్రతిష్ట సంవత్సరము 7 రోజులు టెంకాయ నీళ్ళు మాత్రమే తీసుకొని 7 రోజులు మరి ఫస్ట్ ప్రతిష్ట అప్పుడు 7 రోజులు నీళ్ళు టెంకాయ నీళ్ళు మాత్రమే తాగు, వేరేటివి ఏం తాగొద్దని చెప్పినాడు. మరి మొదటి ప్రతిష్ట అప్పుడు 7 రోజులు ఉపవాసం ఉంచుకొని దేవుడు సజీవ లెక్కలోంచి మొదటి ప్రతిష్ట పండుగ జరిగించుకున్నాడు. అలా పోయిన సంవత్సరం రెండో సంవత్సరం ప్రతిష్టకు 21 రోజు ఉపవాసం ఉండు, మరి భోజనం ఏం చేయొద్దు, ఏదైనా తినాలనుకుంటే రాత్రిపూట పండ్లు తిను అని చెప్పినాడండి. మరి అలాగే పోయిన సంవత్సరం 21 రోజు మరి ఇలాగనే ముగించి ప్రతిష్ట జరిగించుకున్నాడు. రెండో సంవత్సరం పండుగ. మరి అలాగే మూడో సంవత్సరం పండుగ, ఈ సంవత్సరం నేను ఉండలేనేమో ప్రభువా అని దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు అన్నాడు, ఏం కాదు, ఉండగలుగుతావు, నేనున్నాను, భయపడకు అని చెప్పి ఇదొక్క సంవత్సరం నువ్వు ఉండమ్మా అని దేవుడు చెప్పి నాకు మరి ఆయన మాట చొప్పున 21 రోజు నేను ఆరంభించినప్పుడు అద్భుతంగా దేవుడు కంప్లీట్గా ఈరోజు పూర్తి చేసుకున్న దేవునికి మహిమ కలుగును గాక. పూర్తి చేసిన దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నా ప్రభు గొప్పవాడండి. నిజంగా నా ప్రభు శక్తి కలిగిన వాడండి. నా దేవుడు సజీవుడైన దేవుడండి. ఏ స్థితిలోనైనా ఆయన ఏం చేయగలడు? కాపాడగలడండి. శక్తి కలిగిన దేవుడండి. 21 రోజు అన్నం లేకుండా ఆ దేవుని మహాకృపను నిలబెట్టిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని మహాశక్తిని నిలబెట్టిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినము నేను పూర్తి చేయించుకుంటున్న దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రము కలుగును గాక. దేవుడి సాక్ష్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మా ఆయన అయితే ఒక పూట అయినది అన్నాడండి. అయితే దేవుడు మాట్లాడినాడు కాబట్టి ఆయన మాట కొరకు, ఆయన చిత్తము కొరకు ఏది ఏమైనా ఆయన చిత్తం ఆయన చూసుకుంటాడని ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు అద్భుతంగా ఆయన ఈరోజు ఘనంగా పూర్తి చేసుకుని నిలబెట్టుకుని ఆరోగ్యం ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి సాక్ష్యంను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.